హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పుల్లగా కర్రీ చేసుకుందాము. అదే కాబూలీ శనగలు గోంగూర కర్రీ చేసుకుందాము. అదే కాబూలీ శనగలన్నా తెల్ల శనగలన్నా ఒకటేను. చూడండి, గోంగూర, కాబూలీ శనగలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి. చూడండి, తెల్ల శనగలను నేను 5-6 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము. చూడండి, కుక్కర్లో నాని శనగలు తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకుందాము. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు నైటే కాబూలీ శనగల కర్రీకి గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది కదా, అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగానే వేసుకున్నాను. అయితే అందులోనే వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. అలా మూత పెట్టుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు చిటపటలాడు మన చేతుల మీదకి ఎగురుతాయనేసి నేనైతే మూత పెట్టాను. చూడండి, గోంగూర కడుక్కున్నాను నేనైతే మట్టి లేకుండా విడిపించుకొని. ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాము. రెండు మూడు సార్లు కడుక్కుంటే చాలా బాగుంటుంది గోంగూర. అయితే మూత పెట్టుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి బాగా కలుపుకుందాము. తొందరగా ఫ్రై అయిపోతుంది గోంగూర ఆకైతే. చూడండి, బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, అందులోనే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను. అయితే ఎంత గోంగూర పుల్లగా ఉన్నా కానీ మనం చింతపండు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోనే చిటికెడు పసుపు వేసుకున్నాం కదా, మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, మనం మూత తీసి చూసాం, చాలా బాగుంది. చూడండి, ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాము. మనము పచ్చిమిరపకాయలే వేసాము కాబట్టి మనము పప్పు రుద్ది దాంతోనే ఒకసారి పచ్చిమిరపకాయలు, గోంగూర అంతా బాగా మెత్తబడేదాకా రుద్దుకుందాము. ఇలా మనము ప్రెస్ చేసుకోవడం వల్ల దాంతో పచ్చిమిరపకాయల నుంచి కారం బయటకు వస్తుంది. గోంగూర బాగా మెత్తగా, వెల్లుల్లి అంతా బాగా మనము మెత్తగా రుబ్బేసుకున్నాం కదా పప్పు రుద్దే దాంతోనే. ఇప్పుడు మనం అందులో జీలకర్ర పౌడరు, కొద్దిగా మెంతి పౌడర్, నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. జీలకర్ర మెంతి వేయించుకొని పౌడర్ అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కుక్కర్ 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నానైతే ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. గరిటెతో చూద్దాము. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూస్తేనే తెలుస్తుంది బాగా. చూడండి, మెత్తగా ఉడికిపోయి. మనకు ఉడకలేదంటే గోంగూరలు అయితే ఉడకవు పులుపు వేయడం వల్ల. ఇప్పుడు అందులోకి పోసేసుకుందాం మనము కాబూలీ శనగలను, అదే తెల్ల శనగలు కానీ అంటారు కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుంది కాబూలీ శనగల కర్రీ. పుల్లగా కాబూలీ శనగలు తింటుంటే అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కలిపేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మనం మూత తీసి చూద్దాము. వావ్, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. చూడండి, మరి మనం నీళ్లు పోసుకున్నామంటే బాగుండదు. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. చపాతీ లేకైనా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది పుల్లగా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామా. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా.
ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. పోపుకు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను, పోపు ప్యాను. అందులోనే తగినంత ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. మనమైతే ఇప్పుడు అందులో ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే ఆవాలు జీలకర్ర వేస్తే చిట్టుపట్టలాడతాయి. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను. వేయంగానే చిట్టుపట్టలాడుతున్నాయి. ఇప్పుడు మనం అందులో ఎండుమిరపకాయలు నేనైతే 2గా కట్ చేసి పెట్టుకున్నాను, తుంచి వేసేసుకున్నా సరే. అందులోనే కరివేపాకు, ఇలా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే మనం పప్పు అందులో వేసేసాం కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పులుపు ఉంది కాబట్టి మనం కొద్దిగా కారం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఈ పోపును వేసేసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది. గోంగూర కాబూలి శనగల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తెల్ల శనగలు గోంగూర కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అదేనండి, తెల్ల శనగలన్నా కాబూలి శనగలన్నా రెండో ఒకటేను. అలాగే ఈ తెల్ల శనగలు గోంగూర కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.